హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి అయితే ఒక కొత్త జాబ్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మన ఛానల్ అయితే అమెజాన్కి సంబంధించి చాలా జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కెరియర్ బై విక్రమ్ని అయితే ఫాలో కండి. సో మీకైతే మంచి మంచి అమెజాన్కి సంబంధించి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్, ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఎంఎల్ డాటా అసోసియేట్ అని. సో అది కూడా ఇక్కడ ఎండ్ స్క్రీన్లో అటాచ్ చేస్తాను. సో అది కూడా రీసెంట్గానే రావడం జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి అమెజాన్ నుంచి అయితే ఎంఎల్ డాటా అసోసియేట్ 2. సో ఇప్పటిదాకా ఎంఎల్ డాటా అసోసియేట్ 1కి హైరింగ్ జరిగింది. ఇప్పుడు ఎంఎల్ డాటా అసోసియేట్ 2కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు. ఒకటి కీ పాయింట్ ఏంటంటే హిందీ ప్రొఫిషియన్సీ. సో హిందీ వచ్చిన వాళ్ళకైతే జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో వాళ్ళు ప్రొఫిషియన్సీ అని మెయింటైన్ చేసినారు కాబట్టి, సో మేబీ కమ్యూనికేషన్ మొత్తం కూడా హిందీలో ఉండాల్సి ఉంటుంది. సో మనం ఎవరైతే కమ్యూనికేట్ అవుతామో సో వాళ్ళందరూ కూడా హిందీ మాట్లాడడం వచ్చిన వాళ్ళతోనే చేయాల్సి ఉంటుంది కావచ్చు. సో అందుకని హిందీ ప్రొఫెన్సీ అని మెన్షన్ చేసినారు. సో నెక్స్ట్, 0 to 3 years ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది, అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి 4 to 5 lakhs per annum అని ఉంది. సో ఇది వచ్చేసి ఒక L3 లెవెల్ జాబ్. అంటే ఇంతకుముందు ఎంఎల్ డాటా అసోసియేట్ 1 అన్నది L2 లెవెల్ జాబ్. సో ఇది వచ్చేసి L3 లెవెల్. అంటే మనకి అమెజాన్లో L1 నుంచి L12 వరకు ఉంటాయి. సో అలా L2 తర్వాత L3 అన్నట్టు. సో కొంచెం 1 కంటే 2 పెద్ద రోల్ అన్నట్టు. సో నెక్స్ట్, హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ వీడియో ఫ్యూ అవర్స్ ఎగో ఉంది, అంటే ఈ రోజు కొన్ని గంటల క్రితమే ఇది రావడం జరిగింది. సో చాలా మంది అప్లై చేసుకోనికి అండ్ షార్ట్ లిస్ట్ కానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి మంచి అప్డేట్స్ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. అంటే నార్మల్గా ఇది ఎంఎల్కి సంబంధించింది ప్రతిదీ సేమ్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఇచ్చింది ఒకసారి మనం చదువుదాం ఒకసారి. AI is the most transformational technology of our time, capable of tackling some of the humanities and most challenging problems. Amazon is investing in generative AI and responsible for development and deployment of the large language models LLM across our businesses. So come build the future of the human technology interacts with us. So we are looking for those candidates who just don't think out of the box, but make the box they are in the bigger. So the future is now. Do you want to be a part of it? Then read on. So ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అంటే నార్మల్ వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చినారు. సో ఇక్కడ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒకసారి ఇచ్చినారు, చూద్దాం. సో మెయింటైన్ అండ్ ఫ్లో ద స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్లీ యాజ్ ద కస్టమర్ ప్రైవసీ is the most important tenet, and work with the range of different types of data including not limited to the text, speech, audio and video, image and video. So deliver high quality labeling data using guidelines provided to meet the KPIs during in-house tools software as a part of Amazon's commitment to developing and deploying AI responsibility. So demonstrate proficiency in generating high quality women insight data across the range of modalities inclusive of text, image, video and audio. So capable of making sound judgments and logical decisions when faced with the ambiguous and incomplete information while performing tasks. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. ఇదంతా కూడా మనకి AI రిలేటెడ్ ఇమేజెస్, టెక్స్ట్ అండ్ ఆడియోస్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం వాటిని లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో హిందీ అనేది మ్యాండేటరీ పక్క. సో నెక్స్ట్, ఫుల్ టైమ్ రోల్, టెంపరీ, కాంట్రాక్చువల్. సో ఇందులో రెండు ఉన్నాయి, ఫుల్ టైం ఉంది, టెంపరీ ఉంది, కాంట్రాక్చువల్ ఉంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ వచ్చేసి జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నాడు. అండ్ స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్ రావాలి, స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ స్పీకింగ్ రావాలి, ఫ్లూయెన్సీగా ఉండాలి, హిందీ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్. అండ్ దీని లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నౌకర్ లింక్ ఇస్తే మీరు డైరెక్ట్ ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని ఉంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. Do follow and share to your friends. Thank you. Keep supporting.